వెల్కమ్ టు మై ఛానల్. నేను అలివేలు భావనల. ఈరోజు మనం బయోమాలిక్యూల్స్ అనే చాప్టర్స్లో టాపిక్ ప్రోటీన్స్ గురించి తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అండ్ వేరియస్ కంటెంట్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ప్రోటీన్స్ జనరల్గా ప్రోటియోసెస్ అంటే ఫస్ట్ అని అర్థం. ద ప్రోటీన్స్ వర్ డిస్కవర్డ్ బై జెరార్డస్ జోహన్నెస్ మల్డర్ అండ్ ఈ టర్మ్ అంటే ప్రోటీన్ అనే పదాన్ని కాయిన్ ఎవరు చేశారు అంటే జేజే బెర్జీలియస్. ఇక్కడ 2/3 టోటల్ డ్రై మాస్లో ఈ వెయిట్లో ప్రోటీన్స్ ఉంటాయి అని చెప్తున్నారు. మనం ఇంతకుముందు చూస్తే కార్బోహైడ్రేట్స్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 3 కాంపోజిషన్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఇక్కడ నైట్రోజన్ కూడా యాడ్ అవుతుంది అండ్ సల్ఫర్ కూడా ఉంటుంది. Proteins could be defined as heteropolymers. Hetero అంటే different types of అని made up of repeating units called amino acids. అదే పాలిమర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, వాటిని మనం అమైనో యాసిడ్స్ అని అంటున్నాం. ఇక్కడ మనకి 20 డిఫరెంట్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి అని ఇచ్చాడు. ఇది మనం క్వశ్చన్ అడిగినప్పుడు ఈ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీటిని మనం బిల్డింగ్ బ్లాక్స్ అని అంటున్నాం. ఎందుకు అంటే ఈ అమైనో యాసిడ్సే మనకి జనరల్గా ప్రోటీన్ సింథసిస్కి యూజ్ అవుతుంది. ఎలా మనకి ఆల్ఫాబెట్స్ 26 ఉన్నాయి. ఈ 26ని యూజ్ చేసి ల్యాక్స్ ఆఫ్ వర్డ్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అట్లా ఈ అమైనో యాసిడ్స్ సింథసిస్ అయ్యి డిఫరెంట్ ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ వీటిని ప్రాపర్టీస్ చూస్తే ఫస్ట్ ఇవి స్పెసిఫిసిటీ కలిగి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ లేదా ఒకటి పాలిపెప్టైడ్ పెప్టైడ్స్తో ఉంటాయి. ఇక్కడ పెప్టైడ్ బాండ్స్ అనేది CONH బాండ్స్తో ఉంటుంది. ఇది మేజర్గా మనల్ని ఐడెంటిఫై చేయమని చెప్పే క్వశ్చన్. ఇక్కడ హై మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. ఇవి సాల్యుబుల్ ఇన్ వాటర్, కొన్ని కొలైడ్ సొల్యూషన్లో కూడా సాల్యుబుల్ ఉంటాయి. ఇవి మెంబ్రెయిన్ని పాస్ చేసి వెళ్ళలేవు, దీనికంటూ ఒక ప్యాసేజ్ ఉంటే ఆ ప్యాసేజ్తోనే వెళ్తాయి. సో దే ఆర్ యాంఫోటెరిక్. అండ్ యాంఫోటెరిక్ అంటే ముందు చూద్దాం అది ఏంటి అనేది వస్తుంది మనకి. డీనేచర్డ్ టెంపరీలీ, పర్మనెంట్లీ విత్ లాస్ ఆఫ్ డైమెన్షనల్ కాన్ఫిగరేషన్. తర్వాత మనకి ఈ అమైనో యాసిడ్స్ గురించి ఇంకా డీటెయిల్డ్గా చూస్తే అమైనో యాసిడ్స్ అనేవి ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇందులో మనకి జనరల్గా అమైనో గ్రూప్ NH2 అనేది కంపల్సరీ చూపిస్తుంది. కార్బాక్సిల్ గ్రూప్ COOH కూడా ఉంటుంది. ఒకటే కార్బన్కి ఒకవైపు NH2 ఒకవైపు COOH ఉంటాయి. దాని ఆల్ఫా కార్బన్ అని కూడా ఆల్ఫా కార్బన్ అమైనో యాసిడ్స్ అని అంటారు. అయితే ఇక్కడ సబ్స్టిట్యూటెడ్ మీథేన్స్ అంటే మేజర్గా కార్బన్కి 4 వ్యాలెన్సీ ఉంటుంది, అంటే 4 బాండ్స్ ఉంటాయి. అందులో ఒక బాండ్ CH3తో ఉంటుంది. ఆ మీథేన్ని ఇది సబ్స్టిట్యూట్ చేస్తుంది. తర్వాత ఈ వ్యాలెన్సీ ఏదైతే ఉందో కార్బన్కి 4 సైడ్స్లో 4 డిఫరెంట్ బాండ్స్ తోటి హైడ్రోజన్, COOH అండ్ R గ్రూప్ కూడా ఉంటాయి. ఈ బేస్డ్ ఆన్ R గ్రూప్ ఏదైతే ఉందో R గ్రూప్ చేంజ్ అవ్వడం వల్ల ప్రోటీన్స్లో డిఫరెన్షియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గ్లైసిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మిథైల్ గ్రూప్ ఉంటుంది. అలెనిన్ తీసుకుంటే హైడ్రాక్సీ మిథైల్ అంటాం. జనరల్గా సెరైన్ తీసుకుంటే డయాగ్రామ్స్లో చూడొచ్చు మనం. ఇక్కడ కెమికల్ కాంపోజిషన్, ఫిజికల్ ప్రాపర్టీస్ దీనివల్ల డిఫర్ అవుతూ ఉంటాయి. తర్వాత మనకి ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అని అంటే R అవుతుంది. బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ అమైనో అండ్ కార్బాక్సిల్ గ్రూప్స్, అంటే NH2 అండ్ కార్బాక్సిల్ గ్రూప్స్ని బట్టి మనం 3 రకాలుగా ఈ ప్రోటీన్స్ని డివైడ్ చేయొచ్చు, అంటే టైప్స్గా చెప్పచ్చు. 1 అసిడిక్, 2 బేసిక్, 3 న్యూట్రల్. అసిడిక్ ఏంటి అంటే 2 COOHలు ఉంటాయి. అది ఎగ్జాంపుల్ గ్లూటమిక్ యాసిడ్ ఇచ్చాడు ఇక్కడ. బేసిక్ ఏంటి అంటే 2 అమైనో గ్రూప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ లైసిన్ ఇచ్చాడు. న్యూట్రల్ ఏంటి అంటే ఒక COOH, ఒక NH2 ఉంటుంది. సో దీన్ని మనం న్యూట్రల్ అంటాం. ఎగ్జాంపుల్ వాలిన్ అని ఇచ్చాడు. మిగతా అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి, అది అరోమాటిక్. తర్వాత ఇందులో టైరోసిన్, ఫినైల్ అలనిన్, ట్రిప్టోఫాన్ అనేది అరోమాటిక్ అని ఇచ్చాడు. ఈ అమైనో గ్రూప్ బేసికల్గా కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంటే దాన్ని అసిడిక్ అని, తర్వాత NH2 ఉండడం వల్ల బేసిక్ అని. సో ఇక్కడ మనకి ఒక
COOH ఏం చేస్తుందంటే ప్రోటాన్ని డొనేట్ చేస్తుంది, NH3 ఏంటంటే ప్రోటాన్ని రిసీవ్ చేసుకుంటుంది. దానివల్ల NH3 COOH రెండు న్యూట్రల్ అయిపోతాయి. అందుకే వీటిని బేస్ అని అంటున్నాం, బేస్ ప్రోటీన్స్ అని అంటారు. సో వీటిని యాంఫోటెరిక్ అని కూడా అంటారు. ఎందుకు ఇలా ఉన్న వాటిని యాంఫోటెరిక్ అంటారు. సో పాజిటివ్ ప్రోటీనేటెడ్ అమైనో గ్రూప్ కూడా ఉంటాయి ఇందులో, NH3+, COO- కూడా ఉంటుంది. ఇలా ఉంటే వాటిని జ్విట్టర్ అయాన్స్ అంటారు. అంటే NH2COOH కాకుండా NH3+, COO- ఇలా అయాన్స్ ఫామ్లో ఉంటే వాటిని జ్విట్టర్ అయాన్స్ అంటారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఇన్సాల్యుబుల్ నేచర్ ఆఫ్ NH2 అండ్ COOH గ్రూప్. సో సొల్యూషన్స్ డిఫర్ అవుతాయి. తర్వాత బేస్డ్ ఆన్ ద pH స్ట్రక్చర్ అమైనో యాసిడ్స్ వల్ల ప్రోటీన్ అనేది డిఫర్ అవుతుంది. ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ది జ్విట్టర్ అయాన్, ఇక్కడ NH2 కాస్త H3N, మనం ఫస్ట్ దాంట్లో ఏ చూడొచ్చు, Bలో H2N అయింది, Cలో NH2 సేమ్ అయితే ఇక్కడ COO- అయింది, ఫైనల్గా Cలో COO- అయింది. సో వీటిని మనం జిట్టర్ అయాన్ అంటున్నాం. ఇది ఇక్కడ ఫిగర్ ఇచ్చినప్పుడు మనం అక్కడ గుర్తుపట్టడానికి ఉంటుంది. తర్వాత ఆర్ సైడ్ చైన్ అంత ఫార్ములా సేమ్గా ఉంది. ఒకవైపు కార్బన్కి లెఫ్ట్ సైడ్ N ఉంది, ఒకవైపు కార్బన్కి రైట్ సైడ్ C ఉంది, ఒక ఎండ్లో C ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ NH2, రైట్ సైడ్ COOH కనిపిస్తుంది. పైన R గ్రూప్, కింద H గ్రూప్ ఉంది. పైన COOH ఉంది, దాన్ని గ్లైసిన్ అంటున్నాం. అది కింద H ఉంది. సేమ్ కంపోజిషన్లో కింద మీథేన్ ఉంటే దాన్ని అలెనిన్ అంటున్నాం. తర్వాత మనం బ్రాంచ్డ్గా చూస్తే ట్రిప్టోపాన్ చూడొచ్చు. తర్వాత సెరిన్ చూస్తే CH2OH అనేది గ్లైసిన్, అలెనిన్ అండ్ సెరిన్లో మూడిట్లో మనకి డిఫర్ అయ్యేది ఏంటి అంటే ఒక దాంట్లో H, దాంట్లో CH3, ఒక దాంట్లో CH2OH ఉంది. మనకి ఇదే కావాలి, బేస్ ఫార్ములా సేమ్ ఉంటుంది, కానీ ఏ డిఫరెన్స్ వల్ల మనకి నేమ్స్ మారాయి అనేది తెలియాలి. సో అమైనో యాసిడ్స్ జనరల్గా లింక్డ్ అవుతూ ఒకదానికొకటి పెప్టైడ్ బాండ్ని ఫామ్ చేసేది. అయితే 2 పెప్టైడ్ బాండ్లు ఉంటే దాన్ని డైపెప్టైడ్ అని, 3 ఉంటే ట్రైపెప్టైడ్ అని, మెనీ ఉంటే పాలీపెప్టైడ్ అని అంటాం. మనం లివింగ్ ఆర్గానిజమ్స్లో అబ్జర్వ్ చేస్తే వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈచ్ ప్రోటీన్ యూనిక్, ఎందుకంటే దాని స్ట్రక్చర్, షేపు, ఫంక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫ్లెక్సిబుల్ మాలిక్యూల్స్ చేంజ్ చేసి కొత్త ఫామ్ని కూడా ఫంక్షన్ చేయొచ్చు. సో అందుకే వీటిని జనరల్గా ఏమంటారు అంటే ఫంక్షన్ చేస్తుంది కాబట్టి హార్సెస్ ఆఫ్ ద సెల్ అంటారు. అంటే దీనివల్ల మనకు మూమెంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫర్దర్గా డీటెయిల్డ్గా వెళ్తే కొన్ని అమైనో యాసిడ్స్ మన బాడీలో సింథసైజ్ కావు. మనం అనుకున్నది ఏంటి, ఫస్ట్ బయోమాలిక్యూల్స్లో మెటబాలిజంలో ఏర్పడే మెటబోలైట్స్ మనం చదువుకున్నాం. అందులో మనం కార్బోహైడ్రేట్స్ అనుకున్నాం, ప్రోటీన్స్, లిపిడ్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఉన్నాయి. ఇందులో మనం ప్రోటీన్స్ గురించి చదువుతున్నాం. అంటే కొన్ని బాడీలో సింథసైజ్ కానప్పుడు ఏం చేస్తాము అంటే డైట్లో తీసుకుంటాము, వాటినే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని అంటారు. సో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏంటవి అంటే అర్జినిన్, హిస్టిడిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, లైసిన్, మిథియోనిన్, ఫినైల్ అలెనిన్, థ్రియోనిన్, ట్రిప్టోపాన్ అండ్ వాలిన్. ఇవి జనరల్గా ఎసెన్షియల్. ఇందులో మనకి 10 ఏమో చిల్డ్రన్ గ్రోత్కి, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఎదుగుదలకి యూజ్ అయ్యేటి ఉంటాయి. అర్జినిన్, హిస్టిడిన్ అనేది పెద్దగా అడల్ట్స్లో అవసరం ఉండదు, కాబట్టి జనరల్గా వాటిని సెమీ ఎసెన్షియల్ అని అంటారు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఈ స్ట్రక్చర్లో కండెన్సేషన్ అంటే ఏంటి, వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవ్వడం మనం చూడొచ్చు. సో ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ని మనం కండెన్సేషన్ అంటున్నాం. ఇక్కడ ఫ్రీ అమైనో గ్రూప్ ఉంది, ఫ్రీ కార్బాక్సిల్ గ్రూప్ కూడా మనం చూడొచ్చు. అంటే R1, R2 రెండు ఉన్నాయి. ఇక్కడ రెండు కలిపి అటాచ్ అయినాయి, బాండ్తో అటాచ్ అవుతాయి. సో పెప్టైడ్ బాండ్ని బట్టి జనరల్గా మనకి ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ కూడా చూద్దాం. నాన్ ఎసెన్షియల్ అంటే ఏంటి అంటే మన బాడీలో సింథసైజ్ అవుతాయి మెటబోలైట్స్లో. అలెనిన్, అర్జినిన్, ఆస్పర్జిన్, ఆస్పరేట్, సిస్టీన్, గ్లూటామిన్, గ్లైసిన్, హిస్టిడిన్, ప్రొలిన్, సెరిన్, థైరోసిన్. ఇవి నాన్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ అంటే మనం డైట్తో పాటు తీసుకుంటాం. మిథియోనిన్, థ్రియోనిన్, వాలిన్, ఐసోల్యూసిన్, ఫినైల్ అలెనిన్, ట్రిప్టోపాన్, ల్యూసిన్ అండ్ లైసిన్ ఇవన్నీ ఎసెన్షియల్ అవుతాయి. మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు కొన్ని ల్యూసిన్, కొన్ని
అలాంటివి ఇచ్చి ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ కలిపి ఇచ్చి దీంట్లో ఎసెన్షియల్ ఐడెంటిఫై చేయమనొచ్చు లేదా నాన్ ఎసెన్షియల్ ఐడెంటిఫై చేయమనొచ్చు. తర్వాత నాన్ ప్రోటోజెనిక్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? జనరల్గా అమైనో యాసిడ్స్ కంబైన్డ్ అవి పెప్టైడ్ బాండ్స్ వల్ల కొత్త ప్రోటీన్స్ ఏర్పడతాయి అనేది మనం చదువుకున్నాం. అలా ఎప్పుడూ కూడా ప్రోటీన్స్ని ఏర్పరచని వాటిని నాన్ ప్రోటియోజెనిక్ అమైనో యాసిడ్స్ అంటాం. అంటే అవి అమైనో యాసిడ్స్ లాగానే ఫంక్షన్ చేస్తాయి. అవి 180 ఉన్నాయి. సో దే ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ సింథటిక్ రియాక్షన్స్. ఎగ్జాంపుల్ ఆర్నిథిన్, సిట్రిలిన్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎ యూరియా సైకిల్. హోమోసెరిన్ యూజ్డ్ ఇన్ సింథసిస్ ఆఫ్ సిస్టీన్, మిథియోనిన్, థ్రియోనిన్. డయానోపిమిలిక్ యాసిడ్స్ యూజ్డ్ ఇన్ సింథసిస్ ఆఫ్ లైసిన్. D-alanine, D-glutamatic are used in the formation of a bacterial cell wall. సో ఇవి డైరెక్ట్గానే ఫామ్ అవుతాయి. D-phenylalanine occurs in a గ్రామిసిడిన్ S and valine occurs in a actinomycin D. ఇవి నాన్ ప్రోటియోజెనిక్ యాసిడ్స్ అవుతాయి. నెక్స్ట్ NH2COH group are usually ionized cell and in the amino acid carries both positive negative charges forming జ్విటర్ ion. ఇంతకు ముందు మనం చూసాం. ప్లస్ మైనస్ అయానిక్ ఫామ్లో ఉంటే దాన్ని జ్విటర్ అయాన్స్ అంటాం. ఈచ్ అమైనో యాసిడ్ కాల్డ్ ఏ పెప్టైడ్ యూనిట్. ఇస్ పాలీపెప్టైడ్స్ అంటే మే హ్యావ్ 40 to 33,000 అమైనో యాసిడ్స్ ఉండొచ్చు, మాలిక్యూల్స్ ఉండొచ్చు, మోర్ కూడా ఉండొచ్చు. సో ఒక ప్రోటీన్ ఫామ్ అవ్వడానికి. అట్లనే మాలిక్యులర్ మాస్ చూస్తే రేంజింగ్ ఫ్రమ్ 4 to 3,600 కిలో డాల్టన్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనకి క్వశ్చన్ కరెక్ట్గా అర్థం కావాలి అంటే మనకి పెప్టైడ్ బాండ్స్ ఇచ్చాడు, తర్వాత డాల్టన్స్ ఇచ్చాడు. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ కాకుండా న్యూమోనిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇక్కడ కేడీ అని ఇచ్చాడు, 4 KD అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాలిక్యూల్స్ అని ఇచ్చాడు, 40 మాలిక్యూల్స్ అని గుర్తుపెట్టుకుంటే మనకి అక్కడ డిఫరెన్షియేట్ అర్థమవుతుంది. ద అమైనో యాసిడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ అలిఫాటిక్, అరోమాటిక్ అండ్ హెట్రోసైకిల్స్. సో ఈ అంతకుముందు మనం చదువుకున్నాము ఎలా ఉంటుంది బేస్డ్ ఆన్ NH2 గ్రూప్, COOH, న్యూట్రల్ అని, బేస్ అని, యాసిడ్ అని చదువుకున్నాం. కానీ మళ్ళీ ఇక్కడ అలిఫాటిక్ అంటే బేస్డ్ ఆన్ అమైనో యాసిడ్స్ 3 రకాలుగా ఉంటాయని, అదైతే ప్రోటీన్స్, ఇవైతే అమైనో యాసిడ్స్. సో ఇక్కడ మనకి అలిఫాటిక్ అంటే న్యూట్రల్ అమైనో యాసిడ్స్, సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ అండ్ హైడ్రాక్సిల్ కంటైన్ ఆల్కహాలిక్ అమైనో యాసిడ్స్. వీటిని జనరల్గా మనం ఏమంటాము? న్యూట్రల్ అమైనో యాసిడ్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ గ్లైసిన్, అలెనిన్, వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్ ఆర్ న్యూట్రల్ అమైనో యాసిడ్స్. ఈ మనకి జనరల్గా మనకి క్వశ్చన్ అడిగినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ న్యూట్రల్ అమైనో యాసిడ్ అని అడుగుతాడు. బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ గ్లైసిన్ అండ్ అలెనిన్ ఆర్ స్వీట్ ఇన్ టేస్ట్ అని చెప్పి ఇచ్చాడు. తర్వాత సిస్టీన్ అండ్ మిథియోనిన్ ఆర్ సల్ఫర్ కంటైనింగ్. ఇప్పుడు మనకి పైనే ఇచ్చాడు కొన్ని న్యూట్రల్, కొన్ని సల్ఫర్, కొన్ని హైడ్రాక్సిల్ గ్రూప్ అని. ఇక్కడ మనకి సల్ఫర్ కంటైనింగ్ ఏంటి అంటే సిస్టీన్. సెరిన్ అండ్ థ్రియోనిన్ ఆర్ ఆల్కహాలిక్. అంటే జనరల్గా OH గ్రూప్ ఉంటే మనం ఆల్కహాలిక్ అంటాం, సల్ఫర్ ఉంటే సల్ఫర్ గ్రూప్ అంటాం. సో ఈ అలిఫాటిక్ గ్రూప్ ఏదైతే ఉందో అసిడిక్ అమైనో యాసిడ్స్ ఆస్పర్టిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్. సో బేసిక్ అమైనో యాసిడ్స్ అర్జినిన్ అండ్ లైసిన్ అవుతాయి. మనకి పైన ఇచ్చిన దాంట్లో 3 అని చెప్పాం. ఫస్ట్ది అలిఫాటిక్ చదివాం. నెక్స్ట్ అరోమాటిక్లో ఫీనైల్ అలెనిన్, ట్రిప్టోపాన్ అండ్ టైరోసిన్, ఈ 3 PTT. హెట్రోసైక్లిక్ అమైనో యాసిడ్స్ అయితే ప్రొలిన్, హిస్టిడిన్, ట్రిప్టోపాన్, హైడ్రాక్సిప్రోలిన్. సో ఇందులో ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి. తర్వాత మనకి ఫంక్షన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ చూస్తే ఫస్ట్ ఇవి బిల్డింగ్ బ్లాక్స్. అంటే ఒక బిల్డింగ్కి ఇటకలు ఎట్లనో ఈ ప్రోటీన్స్ కూడా వీటికి ప్రోటీన్స్ బిల్డ్ అవ్వడానికి కూడా ఇవి బిల్డింగ్ బ్లాక్స్ లాగా యూజ్ అవుతాయి. సో బిల్డింగ్ ప్రోటీన్ అనుకుంటే బిల్డింగ్ బ్లాక్స్ అమైనో యాసిడ్స్ అవుతాయి. సో సీక్వెన్స్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అటాచ్ అవ్వడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఏర్పడతాయి. గ్లైసిన్ ఫార్మ్స్ పోరిఫెరిన్ న్యూక్లియస్ ఇన్ క్లోరోఫిల్. ఇప్పుడు మన క్లోరోఫిల్లో తీసుకుంటే పోరిఫెరిన్ని ఫామ్ చేసేది ఏంటి అంటే గ్లైసిన్. అండ్ మన బాడీలో హిమోగ్లోబిన్ తీసుకుంటే హీమ్తో పాటు మనకి ప్రోటీన్ ఉంటుంది. అండ్ అక్కడ కూడా ఇది ఒక కాంపోజిషన్ తీసుకొని ప్రోటీన్ అవుతుంది. నెక్స్ట్ సైటోక్రోమ్స్ అంటే కలర్కి సంబంధించినవి. సిస్టీన్ ఫార్మ్స్
డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ అమాంగ్ పాలీపెప్టైడ్స్. డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ అమాంగ్ వల్ల పాలీపెప్టైడ్లో సిస్టీన్ ఫామ్ అవుతుంది. తర్వాత టైరోసిన్ ఏంటి అంటే మెలనిన్ పిగ్మెంట్ని ఫామ్ చేస్తుంది. అంటే టైరోసిన్ కన్వర్ట్ అయ్యి మెలనిన్ పిగ్మెంట్ని ఏర్పరుస్తుంది. ఆర్థినిన్ అండ్ సిట్రులిన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యూరియా సైకిల్. అంటే యూరియా సైకిల్ ఈ రెండు అమైనో యాసిడ్స్ ఎసెన్షియల్ అన్నది. డై అమైనో ఓపిమెలిక్ యాసిడ్ ఫార్మ్స్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్స్. ఈ సెల్ వాల్లో బ్యాక్టీరియా సెల్ వాల్లో పెప్టిడోగ్లైకాన్స్ని ఈ డై అమైనో పెమిలిక్ యాసిడ్ అనేది ఫామ్ చేస్తుంది. తర్వాత ఇస్టిడిన్ ఇస్టమైన్తో తర్వాత ఫామ్ అవుతుంది. ఇది అలర్జిక్ రియాక్షన్స్లో పాల్గొంటుంది. ఎక్సెస్ అమైనో యాసిడ్స్ ఆర్ అమైనేటెడ్ ఫర్ ఫార్మింగ్ గ్లూకోజ్. ఒకవేళ ఎక్సెస్ అమైనో యాసిడ్స్ ఉంటే అక్కడ డిఅమైనేట్ అంటే అమైన్ గ్రూప్ వెళ్ళిపోయి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. విటమిన్ నికోటినమైడ్ ఈజ్ సింథసైజ్డ్ ఫ్రమ్ ట్రిప్టోపాన్. సో ట్రిప్టోపాన్ వల్ల విటమిన్ నికోటినమైడ్ ఏర్పడుతుంది. ఏ నంబర్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ పెప్టైడ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆక్సిటోసిన్ అనేది హార్మోనే, వాసోప్రెసిన్ అనేది హార్మోనే, తర్వాత యాంజియోటెన్సిన్, ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ హార్మోన్స్ పెప్టైడ్స్ అవుతాయి. సో వీటిని టైరోసిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్వర్టిబ్రేట్స్లో కన్వర్టెడ్ ఇంటూ థైరాక్సిన్ అండ్ అడ్రినలిన్. ట్రిప్టోపాన్ తీసుకుంటే ప్లాంట్స్లో ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ అంటే యాక్సిన్ని ఏర్పరుస్తుంది. అట్లాగే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి మనకి, సెరటోనిన్, గాబా, సో డోపమైన్, ఎపినెఫ్రిన్, ఇవన్నీ కూడా అమైనో యాసిడ్స్ నుంచి ఏర్పడ్డాయి. బ్రోడికైనిన్ నాన్ అపెప్టైడ్ ఈజ్ ఏ డైలేటర్ ఆఫ్ ఆర్టరీస్. తర్వాత ఎన్సెఫాలిన్ ఏ పెంటాపెప్టైడ్ ఈజ్ ఎ పెయిన్ కిల్లర్, మనం పెయిన్ కిల్లర్గా వాడేది. తర్వాత యాంటీబయాటిక్స్ చూస్తే గ్రామిసిడిన్ ఎస్, టైరోసిడిన్, పెన్సిలిన్ ఆర్ అమైనో యాసిడ్స్, ఇవన్నీ కూడా అమైనో యాసిడ్స్ కింద. ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ చూద్దాం. ఇందులో ఈ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్లో హెటిరో పాలిమర్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అంటే అమైనో యాసిడ్సే కానీ హెటిరో అంటే డిఫరెంట్ గ్రూప్స్ని కలిగి ఉంటుంది. పాలిమర్ అంటే మెనీ అమైనో యాసిడ్స్. దే షో 4 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఏంటవి? ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ, క్వార్టరీ. ఈ 4 లెవెల్స్ మనకి కనిపిస్తాయి. సో ఫస్ట్ ప్రైమరీ తీసుకుంటే ఈ ప్రైమరీలో లీనియర్ సీక్వెన్స్ ఉంటుంది. అంటే ఒకదానికొకటి పూసల చైన్లో కనుక ఒక పూస కూర్చున్నట్టుగా లీనియర్గా వెళ్తుంది. ఇది యాక్చువల్గా ప్రోటీన్కి బ్యాక్ బోన్. ఆ తర్వాతనే దాని నుంచి ఇంకా డిఫర్ అవుతాయి. సో ద సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ డిటర్మిన్డ్ బై డిఎన్ఏ కోడ్స్. జనరల్గా ఎలా సీక్వెన్స్ తీసుకుంటాము అంటే డిఎన్ఏ కోడ్స్ త్రూ. ఇక్కడ మనకి అది ఎలా అంటే ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్లో తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇది ఫంక్షనల్ ప్రోటీన్. యాక్చువల్గా సాంగర్ డిటర్మిన్డ్ ద ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్ మేడప్ ఆఫ్ 51 అమైనో యాసిడ్స్. ఇక్కడ సాంగర్ అనే అతను మనకి ప్రైమరీ స్ట్రక్చర్లో ఇన్సులిన్ దాంట్లో 51 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. అందులో 21 ఇన్ ఆల్ఫా చైన్, 30 ఇన్ బీటా చైన్. అంటే మనకి ఇక్కడ 2 చైన్లు ఉన్నాయి, ఒకటి ఆల్ఫా చైన్, ఒకటి బీటా చైన్. ఆల్ఫా చైన్లో 21 అమైనో యాసిడ్స్ ఉన్నాయి, 30 బీటా చైన్లో అమైనో యాసిడ్స్ ఉన్నాయి. సో 2 రకాల చైన్లు ఉన్నాయి. మనకి కింద కనిపిస్తుంది ఇక్కడ ఆల్ఫా చైన్, బీటా చైన్, వైట్ కలర్ డార్క్ కలర్లో ఇచ్చాడు. సో అమైనో యాసిడ్ రిసిడ్యూ తీసుకుంటే అంటే మనకి ఎన్ ఎండ్ సి ఎండ్ దగ్గర ఇక్కడ ఒక పార్ట్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇచ్చాడు సెరీను, సిస్టీను, టైరోసిన్, గ్లూటామిక్ యాసిడ్ అని. N-2, N-1, N+1 ఇచ్చాడు. తర్వాత క్వాటర్నరీ స్ట్రక్చర్ ఇచ్చాడు. ప్రోటీన్ స్ట్రక్చర్ యాక్చువల్గా మనకి స్పైరల్ ఉంది ఒకటి, కాయిల్డ్ ఉంది ఒకటి. స్పైరల్ అంటే ఒక తాడుని ఇలా అంటే చుట్టినట్టుగా ఉంటే అది స్పైరల్. ఎలా పడితే అలా మనం చిక్కుగా వేస్తే అది కాయిల్డ్ అవుతుంది. తర్వాత సెకండరీ స్ట్రక్చర్ చూస్తే కాయిల్డ్ ఫోల్డెడ్ ఇంటూ స్పైరల్ కానీ హెలిక్స్ ఇంటూ 3 డైమెన్షనల్ ఫామ్. అంటే మనం దారపుండ చుట్టినట్టుగా ఇది 3 డైమెన్షన్లో దారపులు ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. సో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బ్యాండ్స్ వల్ల సేమ్ ఆర్ డిఫరెంట్ పాలిపెప్టైడ్ చైన్స్ వల్ల ఇవి ఏర్పడతాయి.
సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సెకండరీ స్ట్రక్చర్స్. 3 రకాల సెకండరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా అండ్ కొలాజిన్ హెలిక్స్, ఈ 3. సో ఆల్ఫా హెలిక్స్లో పాలిపెప్టైడ్ చైన్ ఏంటి అంటే రైట్ హ్యాండెడ్లీ కాయిల్డ్ ఉంటుంది, తర్వాత స్పైరల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకి కెరాటిన్ ఆఫ్ ఎయిర్, మయోసిన్ ఆఫ్ మజిల్ ఫైబర్స్. అదే బీటా ప్లీటెడ్లో చూస్తే షీట్ లైక్ స్ట్రక్చర్ 2 ఆర్ మోర్ పాలిపెప్టైడ్ చైన్స్ తోటి అండ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ ఫార్మింగ్ షీట్ లైక్ స్ట్రక్చర్ ఇస్తుంది. అక్కడ స్పైరల్ అయితే ఇక్కడ షీట్ లైక్ స్ట్రక్చర్ వస్తుంది. అదే కొలాజిన్ హెలిక్స్లో 3 పాలిపెప్టైడ్స్ ఆర్ కాయిల్డ్ అరౌండ్ ఈచ్ అదర్, ఒకదానితో ఒకటి అరౌండ్ చుట్టుకొని జాయింట్ బై హైడ్రోజన్ బాండ్స్. అండ్ ఇక్కడ కాయిల్ అంటున్నాము అంటే మీకు కరెంట్ వైర్ ఎలా వస్తుంది అది మీరు అబ్జర్వ్ చేసుకోండి, అది కాయిల్డ్ కింద వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఫైబ్రోయిన్ ఆఫ్ సిల్క్, స్పైడర్ వెబ్, ఇది దీంట్లోంచి వచ్చేది. నెక్స్ట్ టెర్షరీ స్ట్రక్చర్ తీసుకుంటే this structure was proposed by Kendrew and Perdue. It is a folding and coiling of a secondary structure. ఇప్పుడు ప్రైమరీ స్ట్రక్చర్ ఫోల్డ్ అయితే వచ్చేది సెకండరీ, అయితే సెకండరీ కూడా ఫోల్డ్ అయితే వచ్చేది థర్డ్ టెర్షరీ అవుతుంది. ఇది కూడా 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టెబిలిటీ ప్రోటీన్ అంటాం దీన్ని. హెచ్ అండ్ డైసల్ఫైడ్ బాండ్స్ 2 కూడా అయానిక్ అండ్ హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్తో ఉంటాయి. ఇవి నాన్ పోలార్ గ్రూప్స్. తర్వాత ఈ పోలార్ గ్రూప్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ ఉంటాయి. బయాలజికల్ ఫంక్షన్ ఏంటి అంటే డిపెండ్ ఆన్ ద టెర్షరీ స్ట్రక్చర్, అంటే ఏ స్ట్రక్చర్లో ఉందో దాన్ని బట్టి బయాలజికల్ ఫంక్షన్ అనేది జరుగుతుంది. సో ఫంక్షనల్ 3D స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ నేటివ్ స్టేట్. ఇది ఒకవేళ pH కానీ లేదా టెంపరేచర్ కానీ చేంజ్ అయితే దాన్ని బట్టి కూడా దీని ఫంక్షన్స్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ క్వాటర్నరీ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ఈజ్ ఫార్మ్డ్ 2 ఆర్ మోర్ పాలిపెప్టైడ్ కాల్స్ ఓలిగోమర్స్. ఓలిగో అంటే మెనీ అని ఫ్యూ అని అర్థం. సో ఓలిగో అంటేనే ఫ్యూ అని అర్థం, అంటే ఫ్యూ అంటే 2 ఆర్ మోర్ పాలిపెప్టైడ్స్ కలిపి ఏర్పడతాయి. సో ఈచ్ పాలిపెప్టైడ్ హ్యాస్ ఎ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ స్ట్రక్చర్. ఇక్కడ ఇన్సులిన్ ఇచ్చాడు ఎగ్జాంపుల్ పాలిపెప్టైడ్ చైన్స్కి. హిమోగ్లోబిన్ విత్ 4 పాలిపెప్టైడ్ చైన్స్. మనకి హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ చూస్తే అర్థమవుతుంది. క్వాటర్నరీ స్ట్రక్చర్ ఉంటుంది, అంటే 4 హీమ్ మాలిక్యూల్స్తో డిఫరెంట్ పెప్టైడ్ బాండ్స్ తోటి కలిసి ఉంటుంది. సో మోనోమెరిక్ యూనిట్స్ ఆర్ హెల్డ్ బై నాన్ కోవలెంట్ బాండ్స్. ఒక్కొక్క మోనోమెరిక్ యూనిట్ సపరేట్గా ఉన్నా కూడా ఆ 4 కలిపి నాన్ కోవలెంట్ బాండ్స్ లైక్ హైడ్రోజన్, హైడ్రోఫోబిక్ అండ్ అయానిక్ బాండ్స్ తోటి కలిసి ఉంటాయి. ఇది కూడా 3 డైమెన్షనల్ స్ట్రక్చరే. ఇది చెప్పింది ఎవరు అంటే కెండ్రూ అండ్ పెర్డ్యూ. నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఇంతకుముందు టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ చూసాము. అమైనో యాసిడ్స్ ఒక పాలిపెప్టైడ్ చైన్ కింద ఫామ్ అయితే అవి ప్రోటీన్స్ అంటున్నాము. ప్రోటీన్స్లో మళ్ళీ టైప్స్ చదువుతాం. సో ఇక్కడ మనకి ఫైబ్రస్ ప్రోటీన్స్ ఉన్నాయి, గ్లోబులర్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఈ 2 ప్రోటీన్స్ మనం టైప్స్గా చెప్తాం. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే బేస్డ్ ఆన్ ద ప్రోటీన్ క్లాసిఫైడ్ షేప్ అండ్ కెమికల్ కాంపోజిషన్ అండ్ ఫంక్షన్. అంటే ఏ బేస్ మీద మనం టైప్స్ తీసుకుంటున్నాము అంటే ఒకటి షేపు, తర్వాత కెమికల్ కాంపోజిషను, ఫంక్షను. సో ఈ 3 కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, SCF. దీని ప్రకారము షేప్స్ తీసుకుంటే బేస్డ్ ఆన్ షేప్ తీసుకుంటే బేస్డ్ ఆన్ షేప్ ఫైబ్రస్ అండ్ గ్లోబులర్. ఫైబ్రస్ ప్రోటీన్స్ స్పైరల్ అండ్ పాలిపెప్టైడ్ చైన్ wound to form a fiber. ఇవి ఇన్సాల్యుబుల్ నాన్ ఎంజైమేటిక్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్. ఎగ్జాంపుల్ కొలాజిన్ ఇచ్చాడు, ఎలాస్టిన్ ఇచ్చాడు, కనెక్టివ్ టిష్యూలో ఉంటాయి ఇవన్నీ. కెరటిన్ ఆఫ్ ఎయిర్, ఫైబ్రోయిన్ ఆఫ్ సిల్క్ ఫైబ్రిన్. అదే గ్లోబులర్ ప్రోటీన్ తీసుకుంటే ఇది స్పెరికల్గా ఉంటుంది. స్పైరల్కి స్పెరికల్కి తేడా ఏంటి అంటే స్పైరల్ అంటే జనరల్గా ఒకదాంతట మన స్పైరల్ బైండింగ్ బుక్స్ చూస్తాం, అంటే ఒక కాయిల్ అవుతూ పైకి వెళ్తూ ఉంటుంది. అదే స్పైరల్ ఒకవేళ మనం స్పెరికల్ చూస్తే స్పెరికల్ ఎప్పుడు అంటాం బాల్ లైక్ స్ట్రక్చర్, అంటే ఒక ఎండ్ ఇంకో ఎండ్తో అతికి ఉంటే దాన్ని జనరల్గా సర్క్యులర్ ఫామ్ ఆర్ స్పెరికల్ ఫామ్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చి మనకి ఈ షోయింగ్ టెర్షరీ అండ్ క్వాటర్నరీ స్ట్రక్చర్. ఇవి నాన్ కాంట్రాక్టైల్. ఎంజైమేటిక్ అంతకుముందు మనం పైన చూస్తే నాన్ ఎంజైమేటిక్ ఆర్ కొన్ని నాన్ ఎంజైమేటిక్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎగ్ ఆల్బుమిన్, సెరమ్ ఆల్బుమిన్ అండ్
గ్లూటెన్స్, వీట్ అండ్ మైజ్ అని ఇచ్చాడు. జనరల్గా మనకు న్యాచురల్ సిల్క్ మేడప్ ఆఫ్ విత్ సెరిన్ అండ్ ఫైబ్రిన్, ఆర్టిఫిషియల్ సిల్క్ అయితే పాలిసాకరైడ్. మనకి జనరల్గా మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ అని అడిగితే లివింగ్ వరల్డ్ రిబిలోజ్ బిస్పాస్పేట్ కార్బాక్సిలేస్ 40% లీఫ్ ప్రోటీన్స్లో ఉంటుంది. అండ్ ఆస్పెరిటెమా న్యాచురల్ జనరల్గా స్వీట్, ఇది న్యూట్రా స్వీట్, సింథటిక్ డైపెప్టైడ్ ఆఫ్ ఆస్పర్టిక్ యాసిడ్ అండ్ ఫినైల్ అలనిన్. జనరల్గా ఇది నాన్ క్యాలోరీ స్వీట్నర్, ఎక్కువ స్వీట్గా ఉంటుంది కానీ క్యాలోరీ ఎక్కువగా ఉండదు. ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ బేస్డ్ ఆన్ కెమికల్ కాంపోజిషన్. ఫస్ట్ది చూసాము స్ట్రక్చరల్గా రెండు ఉన్నాయి మనకి, ఒకటి ఫైబ్రస్ అండ్ గ్లోబులర్. అదే ఫంక్షనల్ వైజ్ చూస్తే కాంపోజిషన్లో దే ఫార్మ్డ్ ఇన్ అమైనో యాసిడ్స్. అది ఒకటి ఆల్బుమిన్. ఈ ఆల్బుమిన్లో సెరమ్ ఆల్బుమిన్ ఉంది, ఎగ్ ఆల్బుమిన్ ఉంది, లాక్టో ఆల్బుమిన్ ఉంది అండ్ ల్యూకోసిన్ వీటిలో ఉంటుంది. అదే గ్లోబ్యులిన్స్ చూస్తే సెరమ్ గ్లోబ్యులిన్స్ వైటల్లిన్లో, గ్లూటెలిన్స్ అంటే గ్లూటెలిన్స్ ఇన్ వీట్, ఒరైజిన్ ఇన్ రైస్, ప్రొలమైన్స్ గ్లియాడిన్ ఇన్ వీట్, జీన్ ఇన్ మైజ్, ప్రోటామైన్స్ సాల్మైన్ ఇన్ సాల్మన్ స్పర్మ్స్, స్క్లీరియోప్రోటీన్స్ కెరాటిన్ హెయిర్లో ఉంటుంది, హార్న్లో ఉంటుంది, నెయిల్, హూఫ్ అండ్ ఫెదర్స్లో ఉంటుంది. అదే కొలాజిన్ అయితే బోన్, టెండాన్స్ అండ్ స్కిన్లో ఉంటుంది, ఎలాస్టిన్ ఇన్ లిగ్మెంట్. హిస్టోన్స్ అయితే బేసిక్ ప్రోటీన్స్ అసోసియేటెడ్ విత్ డిఎన్ఏ. మజిల్ ప్రోటీన్స్ అంటే యాక్టిన్, మయోసిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ మజిల్ కాంట్రాక్షన్స్. ఇవి ఫంక్షన్ని బట్టి డివైడ్ చేసింది. అదే జనరల్గా మనకి కాంజుగేటెడ్ ప్రోటీన్స్ అని అంటాం. ప్రోటీన్స్ విచ్ కంటైన్ అమైనో యాసిడ్స్ అండ్ నాన్ ప్రోటీన్ మయోటి నోన్ యాజ్ అ ప్రోస్థెటిక్ గ్రూప్ ఆర్ కాంజుగేటింగ్ గ్రూప్. ఈ కాంజుగేటెడ్ ప్రోటీన్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి జనరల్గా బేస్డ్ ఆన్ ద ప్రోస్థెటిక్ గ్రూప్ అండ్ ప్రోస్థెటిక్ గ్రూప్ని బట్టి అదేంటో చూద్దాం. సో ఇందులో కెమికల్ నేచర్, ఇంతకుముందు మనం అనుకున్నట్టు 3 రకాలు, ఒకటి స్ట్రక్చర్, ఒకటి ఫంక్షన్. ఇప్పుడు కెమికల్ కాంపోజిషన్ని బట్టి మనం ఎట్లా డివైడ్ చేస్తాము అని. సో కెమికల్ కాంపోజిషన్ని బట్టి ప్రోస్థెటిక్ గ్రూప్, బేస్డ్ ఆన్ ద ప్రోస్థెటిక్ గ్రూప్ మనము న్యూక్లియోప్రోటీన్స్, గ్లైకోప్రోటీన్స్, లిపోప్రోటీన్స్, పాస్పోప్రోటీన్స్, క్రోమోప్రోటీన్స్, మెటాల్లోప్రోటీన్స్. వీటికి ఈజీగా గుర్తుపెట్టుకునేది కొండ గుర్తు ఏంటి అంటే న్యూక్లిక్ యాసిడ్స్ మనకి ఏవైతే న్యూక్లియస్లో ఉంటాయో అవి డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ అని గుర్తుపెట్టుకోవచ్చు. గ్లైకో అంటే జనరల్గా మనకి ప్రోటీన్స్లో ప్రోస్థెటిక్ గ్రూప్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అని అంటే, కాంబినేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటే వాటిని గ్లైకోప్రోటీన్స్ అంటాము. ఎగ్జాంపుల్ మ్యూసిన్ ఆఫ్ సలైవా, మ్యూసిన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ ఓవోమ్యూకాయిడ్ ఎగ్ వైట్, ఓసోముకాయిడ్ బోన్ అండ్ కాండ్రోమ్యూకాయిడ్ కార్టిలేజ్. ఇవన్నీ కూడా గ్లూకోజ్ కంపోజిషన్స్, ప్రోటీన్ కాంబినేషన్స్లో ఉంటాయి. లిపోప్రోటీన్స్ అంటే ఇందులో మనకు తెలుస్తుంది లిపిడ్ కాంబినేషన్లో ఉంటే లిపోప్రోటీన్స్ అని చెప్పేసి. సో ఈ ప్రోస్థెటిక్ గ్రూప్ అనేది లిపిడ్స్ అయ్యి ఉంటాయి. ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్, ఫ్యాటీ యాసిడ్స్, పాస్పోలిపిడ్స్, లిపోప్రోటీన్స్ ఆఫ్ బ్లడ్. సో హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే హెచ్డిఎల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే ఎల్డిఎల్. జనరల్గా సెల్ మెంబ్రెయిన్స్, ఎగ్ యోక్, మిల్క్లో ఉంటాయి. తర్వాత పాస్పోప్రోటీన్స్ అంటే పాస్పేట్ ప్రోస్థెటిక్ గ్రూప్గా ఉంటే వాటిని మనం పాస్పోప్రోటీన్స్ అంటాం. సో ఇక్కడ మనకి పాస్పరిక్ యాసిడ్ ఏదైతే ఉందో ప్రోస్థెటిక్ గ్రూప్, ఎగ్జాంపుల్ పాస్పరిక్ యాసిడ్, కెసిన్ ఆఫ్ మిల్క్, ఓవో వైటల్లిన్ ఆఫ్ ఎగ్ యోక్. ఇందులో మనకి పాస్పరస్ అనేది ఉంటుంది, అంటే పాస్పరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్రోమోప్రోటీన్స్. ఇక్కడ మన క్రోమో అనగానే కలర్ అనేది గుర్తు, అంటే పిగ్మెంట్స్ అయ్యి ఉంటాయి, పిగ్మెంట్ మాలిక్యూల్ ఉంటాయి. సో అందులో మనకి ప్రోస్థెటిక్ గ్రూప్ మేజర్గా ఏంటి అని క్వశ్చన్ అడిగితే క్రోమో అంటున్నాడు కాబట్టి పిగ్మెంట్ మాలిక్యూల్ అవుతుంది. మెటల్లో పారిఫైరన్స్ ఎగ్జాంపుల్ బీయింగ్ హిమోగ్లోబిన్, సైటోక్రోము అండ్ మయోగ్లోబిన్. హీమ్కి ఎందుకు ఆ కలర్ వచ్చింది, రెడ్ కలర్ ఎందుకు ఉంది అంటే ప్రోటీన్తో పాటు హీమ్ అనేది ఉంది. హీమ్కి ఏం కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి బ్లడ్ రెడ్ కలర్లో ఉంది. అట్లా క్రోమా ప్రోటీన్స్. మెటల్లో ప్రోటీన్స్ అంటే ప్రోటీన్స్తో మెటల్స్ కలవడం వల్ల, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్ అయాన్స్ ఉండడం వల్ల వాటిని ప్రోటీన్స్ని మెటల్లో ప్రోటీన్స్ అంటున్నాం. ఇక్కడ ఐరన్, కోబాల్ట్, జింక్, కాపర్, మెగ్నీషియం ఇవి కార్బోనిక్ అనైడ్రేజ్ విత్ జింక్, సెల్యులో
ప్లాస్మిన్ విత్ కాపర్ అండ్ ఫెర్టిన్ విత్ Fe అంటే ఐరన్. ఇవన్నీ కూడా అంటే జింక్ అనేది ఎక్కడ ఉంటుంది, Cu ఎందులో ఉంది, తర్వాత Fe ఎందులో ఉంది అనేది మనకి ఇక్కడ ప్రోటీన్స్ ఇచ్చాడు. తర్వాత మనకి డిరైవ్డ్ ప్రోటీన్స్ అని అంటున్నాడు. ఇవేంటి అంటే డీనేచర్డ్ అండ్ డిగ్రేడెడ్ ప్రోడక్ట్స్ ఆఫ్ అ సింపుల్ ఆర్ కాంజుగేటెడ్ ప్రోటీన్స్. అంటే కాంజుగేటెడ్ ప్రోటీన్స్ డీనేచర్ అయ్యి డిగ్రేడ్ అవ్వడం వల్ల మళ్ళీ దాని నుంచి కొత్త ప్రోటీన్స్ డిరైవ్ అవుతాయి. అవే మెటాప్రోటీన్స్ అండ్ ప్రోటియోజస్, పెప్టోన్స్ అండ్ పాలీపెప్టైడ్స్. ఇక్కడ బయాలజికల్ సిగ్నిఫికెన్స్ చూద్దాం. అంటే మనకి ప్రోటీన్స్ బయాలజికల్గా ఏ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి, ఆ ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రోటీన్స్ ఆర్ గ్రేట్ ఇంపార్టెన్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దే ప్లే సెంట్రల్ రోల్ ఇన్ డిటర్మినింగ్ దేర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. తర్వాత ఫస్ట్ది చూస్తే స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అంటే జనరల్గా ఒక ప్రోటీన్కి బిల్డింగ్ బ్లాక్ అనుకుంటున్నాం. ఇప్పుడు బిల్డింగ్ మెటీరియల్ ఎట్లనో అట్లా ఒక సెల్కి స్ట్రక్చరల్గా మనకి ఒక కాంపోజిషన్ ఇస్తే వాటిని స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అని అంటాం. తర్వాత ఏ మేజర్ రోల్ ఇన్ గ్రోత్ రిపేర్. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, లేదా చిన్నపిల్లలు పెద్దగా ఎదగాల్సి వచ్చినప్పుడు, లేదా ప్లాంట్స్ ఎదుగుతున్నప్పుడు గ్రోత్ అనేది ఉంటుంది. దాంట్లో స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అందులో మనకి సెల్ మెంబ్రెయిన్లో చూసుకుంటే రైబోజోమ్స్, మైటోకాండ్రియా, సెల్లో కనుక చూసుకుంటే స్ట్రక్చర్ కంపల్సరీ సెల్ మెంబ్రెయిన్ అనేది స్ట్రక్చరల్గా ఉంటుంది, బౌండరీ అది. దాంట్లోనే సెల్లోనే మనకి రైబోజోమ్స్, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్, మైక్రోఫిలమెంట్స్, మైక్రోట్యూబ్యూల్స్, ప్లాజెల్లా, సీలియా ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటికి కూడా స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అందిస్తాయి కాబట్టి అది ఒక స్ట్రక్చర్ లాగా ఫేమ్ అవుతుంది. సమ్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఫ్రమ్ ఎక్స్ట్రా సెల్యులర్ సపోర్టింగ్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది సెల్ అంటే ఇంట్రా లోపల, కానీ సెల్ బయట కూడా ఎక్స్ట్రా సెల్యులర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అవి కొలాజిన్స్, ఎలాస్టిన్, కనెక్టివ్ టిష్యూస్, ఆల్ఫా కెరటిన్ ఇన్ స్కిన్, ఫెదర్స్, ఎయిర్, హార్న్. సో ఇవి స్ట్రక్చర్స్ ప్రొటెక్టివ్ అంటే బయట నుంచి మనకి ప్రొటెక్టివ్గా ఉంటాయి. అట్లానే కకూన్ ఆఫ్ సిల్క్ మాత్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ సిల్క్ ఫైబర్స్ అండ్ వైట్ ఇన్సాల్యుబుల్ ప్రోటీన్ కోల్డ్ యాజ్ ఫైబ్రోయిన్. ఇప్పుడు సిల్క్ మాత్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా స్ట్రక్చర్ ఇస్తుంది. తర్వాత ఫంక్షనల్ ప్రోటీన్స్ అంటే ఒక హార్స్ లాగా, గుర్రంలాగా పరిగెత్తించి ప్రోటీన్స్ పని చేయిస్తే ప్రోటీన్స్ ఆర్ హార్సెస్ ఆఫ్ ద సెల్స్ని వర్క్ చేసిస్తే దాని వెరైటీ ఫంక్షన్స్ ఉంటాయి. దాంట్లో కూడా ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి, సెల్లో ఏమేమి ఫంక్షన్స్ జరుగుతాయి అనేది మేజర్ టైప్స్ ఫంక్షనల్ ప్రోటీన్స్ చూద్దాం. ఒకటి ఎంజైమ్, తర్వాత హార్మోన్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్, ప్రొటెక్టివ్, కాంట్రాక్టైల్, స్టోరేజ్, బఫర్స్, రిసెప్టార్స్. ఇప్పుడు ఫస్ట్ ఎంజైమ్స్ చూస్తే ఇవి బయోకాటలిస్ట్ రెగ్యులేటింగ్ ద మెటబాలిజం. ఎగ్జాంపుల్ తీసుకుంటే రిబ్యులోస్ బిస్పాస్పేట్, కార్బాక్సిలేస్, ఆక్సిజనేస్. అసలు జనరల్గా మనం రుబిస్కో అంటాం, గ్లూటామిన్ సింథసిస్, అమైలేస్. ఇవన్నీ ఎంజైమ్స్. కంపల్సరీ ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు రుబిస్కో అనేది మెయిన్ ఇంపార్టెంట్గా జరుగుతుంది. తర్వాత హార్మోన్స్ తీసుకుంటే మనకి ఇవి గ్లూకోజ్ అంటే రెగ్యులేషన్ చేస్తాయి, మన బాడీలో రెగ్యులేషన్ చేస్తుంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్సులిన్, తర్వాత గ్లూకగాన్. ఎందుకు ఈ రెండు ఏం చేస్తాయి అంటే డైజెషన్ సిస్టంలో బ్లడ్ లెవెల్లో గ్లూకోజ్ పెరిగినప్పుడు లేదా గ్లూకోజ్ తగ్గినప్పుడు ఈ రెండు కూడా మనకు బ్లడ్ గ్లూకోజ్ని బ్యాలెన్స్ చేస్తాయి. సో ఇక్కడ అట్లానే కెమికల్ మెసెంజర్స్ ఇవి కోఆర్డినేట్ చేసుకొని బాడీ ఫంక్షన్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అంటే అవి జనరల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కొన్నిటిని క్యారియర్గా ట్రాన్స్పోర్టర్గా పనిచేస్తుంది. అదే హిమోగ్లోబిన్ ఉంది మన బ్లడ్లో. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని బైండ్ చేసుకొని టిష్యూస్కి తీసుకెళ్ళి అక్కడ ఆక్సిజన్ వదిలిపెట్టి టిష్యూస్ నుంచి CO2ని తీసుకెళ్ళి లంగ్స్లో మళ్ళీ లీవ్ చేస్తుంది. అంటే ఇంత ఇక్కడ ట్రాన్స్పోర్ట్. సో హీమోసైనిన్ ఉంది, అట్లానే సెరం ఆల్బుమిన్ ఉంది, లిపిడ్స్ ఇన్ ద బ్లడ్ వెర్టిబ్రేట్స్. ఇవన్నీ కూడా కొన్నిట్లో ట్రాన్స్పోర్ట్గా యూజ్ చేస్తాయి. తర్వాత ప్రొటెక్టివ్ ప్రోటీన్స్ ఏంటి అంటే ప్రోటీన్స్ ప్రొటెక్ట్ ద బాడీ వేరియస్ వేస్. ఎట్లా ఇప్పుడు మన బాడీలోకి ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయ్యింది అంటే దాన్ని ఏం చేస్తున్నాయి, కిల్ చేస్తాయి, వాటితో పోరాడతాయి. అట్లా యాంటీబాడీస్ డిఫెండ్ ద బాడీ అగైన్స్ ద ఇన్వాషన్ బై ద మైక్రోబ్స్. ఫారిన్ సబ్స్టాన్స్ మన బాడీలోకి వచ్చింది అంటే. సో ఫైబ్రినోజన్ ఆఫ్ ద బ్లడ్
ఇప్పుడు మనకి బ్లడ్లో కనుక ఫైబ్రినోజన్ లేకపోతే బ్లడ్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఫైబ్రినోజన్ ఏం చేస్తుంది, బ్లడ్ క్లాట్ని ఫామ్ చేసి, ఫైబ్రిన్స్ అన్నీ కూడా ఒక నెట్ లాగా మెష్ లాగా ఫామ్ చేసి, క్లాట్ ఫామ్ చేసి బ్లడ్ అంటే ఆర్బీసీని అంతా అక్కడ పోగు చేసి బయటకి బ్లడ్ పోకుండా చేస్తాయి. సో ఇంజురీ అయినప్పుడు బ్లడ్ వెజల్స్ కంపల్సరీ ఇది ప్రొటెక్ట్ చేస్తేనే మన బాడీలో లాస్ ఆఫ్ బ్లడ్ అనేది జరగదు. నెక్స్ట్ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్. కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ ఏంటి అంటే మన బాడీ మజిల్స్ జనరల్గా వర్క్ చేసేటప్పుడు మజిల్ కాంట్రాక్షన్ అనేది ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. దాంట్లో యాక్టిన్ మయోసిన్ అనే ఫైబర్స్ మేజర్గా ఒక బాండ్ లాగా బ్రిడ్జ్ లాగా ఏర్పడి పుల్ అండ్ పుష్ మెకానిజం తోటి మనం చేస్తున్న వర్క్కి మజిల్స్ కాంట్రాక్షన్ తీసుకోవడం వల్ల ఇవి మనం వర్క్ చేయగలుగుతున్నాం. సో ఇది కాంట్రాక్టిల్ ప్రోటీన్స్. స్టోరేజ్ ప్రోటీన్స్ జనరల్గా గ్లోబ్యులర్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో స్పెరికల్ ఇన్ షేప్, ఎగ్ ఆల్బుమిన్, సెరమ్ ఆల్బుమిన్, సెరమ్ గ్లోబ్యులిన్స్, కెసిన్ మిల్క్ ప్రోటీన్, ఇవన్నీ కూడా యాల్యూరోరాన్ ప్రోటీన్ ఇన్ సీడ్స్, ఇవన్నీ కూడా కొన్ని ఏవైతే ప్రోటీన్స్ని స్టోరేజ్కి యూస్ చేస్తాయి. అంటే ఏంది, మనం ఒక పాట్ తీసుకున్నాం, కుండ తీసుకున్నాం, దాంట్లో నీళ్లు పోసుకుంటాం, జ్యూస్ పోసుకుంటాం. అట్లనే ఇప్పుడు ఈ ప్రోటీన్స్ కూడా కొన్ని ఫ్యాట్ని స్టోరేజ్ చేయడానికి కొన్ని డిఫరెంట్ స్టోరేజెస్కి యూజ్ అవుతాయి. తర్వాత బఫర్స్ ఉన్నాయి. ప్రోటీన్ ఆల్సో హెల్ప్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ అ పిహెచ్, రెగ్యులేషన్ వాల్యూమ్ ఆఫ్ అ బాడీ ఫ్లూయిడ్స్. బాడీ ఫ్లూయిడ్స్ ఎప్పుడన్నా పిహెచ్ మారుతూ ఉంటే, అంటే సపోజ్ యాసిడ్కి వెళ్ళిపోవచ్చు లేదా బేస్కి వెళ్ళిపోవచ్చు, దాన్ని మళ్ళీ ఏం చేస్తుంది, న్యూట్రల్కి తీసుకురావడానికి బఫర్స్ లాగా యూజ్ చేస్తుంది. నెక్స్ట్ రిసెప్టార్ ప్రోటీన్స్. కొన్ని ప్రోటీన్స్ ఏమైతే అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ మీద రిసెప్టార్, అంటే ఏదైనా సెల్ సిగ్నలింగ్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి దాన్ని హార్మోన్ని బైండ్ చేసుకొని వచ్చిన హార్మోన్ని లోపలికి తీసుకెళ్ళి సెల్లోకి ఎంటర్ చేస్తాయి. ఇవి రిసెప్టార్స్, రిసీవ్ చేసుకుంటాయి కాబట్టి రిసెప్టార్స్. సమ్ ప్రోటీన్స్ యాక్ట్ యాజ్ అ బయోలాజికల్ బఫర్స్ ఫ్రమ్ విజువల్ పిగ్మెంట్స్ లైక్ అయోడోప్సిన్ అండ్ రొడాప్సిన్. జనరల్గా మనకి ఈ అయోడోప్సిన్, రొడాప్సిన్ అనేది ఐ స్ట్రక్చర్లో చాలా ఇంపార్టెంట్. ఇదే విటమిన్ ఏ కింద మనం తెలుసుకోవచ్చు. ఈ కలర్ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నైట్ డే ఈ లైట్లో కలర్ ప్లస్ నైట్ విజన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ పిగ్మెంట్స్ అనేవి, ఈ ప్రోటీన్స్ అనేవి అక్కడ మనకి కంపల్సరీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ సమ్ ప్రోటీన్స్ యాక్ట్ యాజ్ ఎ రిసెప్టార్ ప్రోటీన్స్ టు రెగ్యులేట్ జీన్ యాక్షన్. కొన్ని రిప్రెసర్, నాట్ రిసెప్టర్. సమ్ ప్రోటీన్స్ యాక్ట్ యాజ్ ఎ రిప్రెసర్ ప్రోటీన్స్ టు రెగ్యులేట్ జీన్ యాక్షన్. ఒక జీన్ ట్రాన్స్లేషన్ కానీ ట్రాన్స్ట్రక్షన్ కానీ ట్రాన్స్లోకేషన్ కానీ జరుగుతున్నప్పుడు వాటిని రెగ్యులేట్ చేస్తుంది, ఆ యాక్షన్ని రెగ్యులేట్ చేస్తుంది. సో సమ్ యాక్ట్ యాజ్ ఎ టాక్సిన్స్. అవి బ్యాక్టీరియాల్లో ఉండొచ్చు. ఎగ్జాంపుల్ రెసిన్, కొన్ని టాక్సిన్స్ లాగా ఉంటాయి. సో ఇలా మనం ప్రోటీన్స్, డిఫరెంట్ ప్రోటీన్స్ చదువుకున్నాం. ఈ మోస్ట్ అబండెంట్ కార్బోహైడ్రేట్ లివింగ్ ఇన్ ద వరల్డ్ అని ఇచ్చాడు ఇక్కడ. సెకండ్ మోస్ట్ అబండెంట్ కార్బోహైడ్రేట్ ఈజ్ కైటిన్. మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అయితే కొలాజిన్. దీని మీద క్వశ్చన్ వస్తుంది. కొలాజిన్ కనుక తగ్గితే ఏజ్డ్, అంటే మనం ముసలి వాళ్ళలాగా కనిపించడం జరుగుతుంది. అట్లా చిన్నపిల్లల్లో కొలాజిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ టిష్యూస్, వాళ్ళ సెల్స్ అన్ని టైటన్ అయ్యి చక్కగా టైటన్ అవ్వడము, అటాచ్మెంట్ అయ్యి వాళ్ళు చిన్న ఏజ్ లాగా కనిపిస్తారు. సో ఇది మనం ఇప్పటివరకు చేసిన టాపిక్ని మీరు చిన్న నోట్స్ లాగా తయారు చేసుకొని, హింట్స్ ఫామ్ చేసుకొని, కొన్ని న్యూమోనిక్స్ లాగా, కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా చేసుకొని, నెక్స్ట్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ వీడియోని చూసి ఆ క్వశ్చన్స్ చేయడం వల్ల మీకు రివిజన్ జరుగుతుంది. నోట్స్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.